ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా దేవుడికే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం అంశం నిమిత్తమై హౌ టు ఫేస్ ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్. జీవితంలో వచ్చే సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలి. చాలామంది జీవితంలో సవాళ్ళు అనేది సహజం, సమస్యలు అనేది సహజం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు వస్తాయి. ప్రతి ఒక్క జీవితంలో సమస్యలు ఉంటాయి. చాలామంది ఈ యొక్క సమస్యలను చూసి లైఫ్ అనే ఛాలెంజ్ని చాలామంది క్విట్ అయిపోతున్నారు. దేవుడు పరిశుద్ధ జీవితాన్ని మనకి అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు లేఖనాలు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నీ జీవితంలో ఎంతవరకైతే నువ్వు భరిస్తావో అంతవరకే దేవుడు సమస్యలను పెట్టి ఉన్నాడు. కానీ నువ్వు భరించలేనంత సమస్యలను దేవుడు ఏనాడు కూడా పెట్టలేదు. కాబట్టి చాలామంది ప్రజలమైన మనము ఈ లైఫ్ అనే ఛాలెంజెస్లో మనము క్విట్ అవ్వకూడదు. దీనిని కంటిన్యూ చేయాలి. జీవితంలో అనేకమైన శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అవమానాలు వస్తాయి, అప్పులు వస్తాయి, మానసికమైన ఇబ్బందులు, అనారోగ్యాలు కూడా వస్తాయి. వీటన్నిటినీ మనము ఎదుర్కోవాలంటే మన జీవితాన్ని దేవుడి చేతికి ఎప్పుడైతే అప్పగిస్తామో మనము ఈ యొక్క సవాళ్ళని, ఈ యొక్క సమస్యలని మనము దీనిని జయించే శక్తి దేవుడు మనకి ఇస్తాడు అని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అమెరికా కంట్రీలో ఒక యంగ్ పర్సన్కి మ్యారేజ్ జరిగింది. ఎప్పుడైతే మ్యారేజ్ జరిగిందో తన యొక్క ఫాదర్ దీనికి గిఫ్ట్ కింద ఒక స్పోర్ట్స్ కార్, లగ్జరియస్ కార్ని బహుమతి ఇచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క బహుమతిని స్వీకరించిన ఈ యొక్క కుమారుడు తన వైఫ్తో కలిసి ఈ అమెరికా దేశంలో ఉన్న ఒక 50 సిటీస్ని నేను ఈ రోజంతా చూడాలి అని చెప్పి మార్నింగే లెగిసి ఫ్రెష్ అయ్యి ఈ యొక్క వైఫ్ను అలాగే ఈ యొక్క కుమారుడు ఇద్దరూ కలిసి ఆ కారులో ప్రయాణిస్తూ వెళ్తుండగా దారి మధ్యలో ఆ కారు ఒక్కసారిగా బ్రేక్ డౌన్ అయిపోయింది. బ్రేక్ డౌన్ అయిపోయిన వెంటనే ఈ కార్కి ఏమైందా అని చెప్పి వెంటనే ఆ యొక్క కుమారుడు బయటికి దిగి ఒక బానెట్ని లేపి ఈ కార్ ఏమైంది, దీని ప్రాబ్లం ఏంటి అని చెప్పి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అని చెప్పి దిగి ఒక 10 మినిట్స్ వర్క్ చేశాడు. 20 మినిట్స్, 30 మినిట్స్, దాదాపు 1 అవర్ వర్క్ చేసి ఉన్నాడు. కానీ ఆ కార్ స్టార్ట్ అవ్వలేదు. తన బట్టలకి గ్రీజు అంతా అంటుకుపో. ఆ యొక్క సమయంలో ఆ వ్యక్తికి ఏం చేయాలో తెలియని సందర్భంలో వెళ్తున్న ప్రతి ఒక్క వాహనాన్ని నడిపి ప్లీజ్ హెల్ప్ మీ, నా కారు ఇలాగ ట్రబుల్ ఇచ్చింది, దీనిని ఎవరైనా బాగు చేస్తారంటే ఏ ఒక్క వ్యక్తి ఆ కార్ని, ఆ యొక్క స్పోర్ట్స్ కార్ని, ఆ లగ్జరియస్ కార్ని బాగు చేయడానికి రాలేదు. ఎందుకు అంటే అది ఒక విలువైనది, అది ఒక ప్రత్యేకమైన డిజైన్ చేయబడి ఉన్నది కాబట్టి ఎవరు రాలేదు. వచ్చిన 2-3 కూడా ఆ యొక్క సమస్యని పెద్దది చేసి ఆ యొక్క సమస్యని ఇంకా ఎవరు పరిష్కారం దానిని చేయలేనంతగా చేసేసి వెళ్ళిపోయి ఉన్నారు. తన అలాగే చూస్తూ ఉన్నాడు. మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, రాత్రి అవుతుంది. ఆ యొక్క ప్రదేశము ఒక భయంకరమైన ప్రదేశము. తను అక్కడ నివసిస్తూ ఉండగా ఒక ఓల్డ్ మ్యాన్ ఒక కారు వేసుకొని వెళ్తుంటే ఇంక ఇదే లాస్ట్ నాకు ఛాన్స్, ఈ యొక్క ఓల్డ్ మ్యాన్ని మనము అడుగుదాము అని చెప్పి చేపెట్టి ఆ ఓల్డ్ మ్యాన్ని ఆపి ఉన్నాడు. ఆ లోపల ఉన్న ఒక ఓల్డ్ మ్యాన్ బయటికి వచ్చి హౌ కెన్ ఐ డూ ఫర్ యూ, నేను నీ కొరకు ఏమి చేయగలను అని చెప్పి అడిగిన వెంటనే, సార్ నేను పొద్దున్నుండి ఇక్కడ ఈ కార్ ట్రబుల్ ఇచ్చింది, ఈ కార్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ స్టార్ట్ అవ్వట్లేదు, ఎంత ప్రయత్నించినా నా వలన కావట్లేదు, చాలామంది ప్రజలు వచ్చి ఉన్నారు, వాళ్ళు కూడా చూసి ఉన్నారు, వారి వలన కూడా అవ్వలేదు, మీరేమైనా సహాయం చేయగలుగుతారా అని అన్న వెంటనే ఆ ఓల్డ్ పర్సన్ వెళ్ళి ఆ బానెట్ లేపి ఒక 2-3 మినిట్స్ వర్క్ చేసి ఉన్నాడు. నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేయమ్మా, కార్ గ్యారంటీగా స్టార్ట్ అవుతుంది అన్న వెంటనే ఆ యొక్క యంగ్ మ్యాన్ వెళ్ళి కార్ని ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఉన్నాడో కారు స్టార్ట్ అవటం ప్రారంభించింది. ఎప్పుడైతే కార్ స్టార్ట్ అవటం ప్రారంభించిందో ఆ యొక్క యంగ్ మ్యాన్ బయటకు వచ్చి, సార్ నేను పొద్దున్నుంచి చాలా కష్టపడ్డాను, నా వల్ల కాలేదు, ఇంకా ఇక్కడితో వదిలేయాలా అని చెప్పి బాధపడి ఉన్నాను, చాలామంది ప్రజలు వచ్చి ఉన్నారు, వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయి ఉన్నారు, ఒక ఓల్డ్ మ్యాన్ అయిన మీరు దీనిని ఎలా పరిష్కరించి ఉన్నారు, ఈ యొక్క జీవితంలో వచ్చిన ఈ యొక్క సవాలుని మీరు ఎలా ఎదుర్కొన్నారు అని చెప్పి ఈ యొక్క యంగ్ మ్యాన్ ఆ ఓల్డ్ మ్యాన్ని అడిగిన వెంటనే, సృష్టించిన వాడిని దాంట్లో ఏ లోపం ఉంది, ఎలా సరిదిద్దాలో నాకు తెలియదా అని అన్న వెంటనే ఈ యొక్క యంగ్ మ్యాన్కి ఏమీ అర్థం కాలేదు. ఏంటి ఈ ఓల్డ్ మ్యాన్ ఏదో అంటున్నాడు అని చెప్పి, ఈ కార్ డిజైన్ చేసింది నేనే, ఈ కార్కి రూపకల్పన చేసింది నేనే, ఈ కార్ని బయటికి తీసుకొచ్చింది కూడా నేనే. ఇటువంటి సమస్యలు జీవితంలో అనేకమైనవి మన జీవితంలో వస్తూ ఉంటాయి. ఇటువంటి సమస్యలను మనము ధైర్యముగా ఎదుర్కోవాలి. మనము గనక ధైర్యంగా
ఎదుర్కోలేకపోతే ఈ యొక్క కార్ ఈ సమయానికి బయటికి వచ్చేది కాదు, నువ్వు కొనిండేవాడివి కాదు అని అన్నాడు. ఆ యొక్క ఓల్డ్ మ్యాన్ తన జోబులో నుండి ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చిన వెంటనే ఆ విజిటింగ్ కార్డ్ చూసి ఉన్నాడు. ఆ విజిటింగ్ కార్డ్ మీద చూసిన వెంటనే హెన్రీ ఫోర్డ్ అని కనబడి ఉన్నది. హెన్రీ ఫోర్డ్, సార్ మీరా అంటే, అవును, ఈ ఫోర్డ్ కంపెనీకి అధినేత, ఈ ఫోర్డ్ కంపెనీని సృష్టించిన వాడు మనందరికీ తెలుసు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫోర్డ్ కార్లు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయి. నెంబర్ 1 ప్లేస్లో ఈ ఫోర్డ్ కంపెనీ వెళ్ళిపోతుంది. నెంబర్ 1 పేటెంట్ రైట్స్ కలిగినది యొక్క ఫోర్డ్ కంపెనీకి. ఇటువంటి ఫోర్డ్ కంపెనీ అధినేత అయిన ఈ హెన్రీ ఫోర్డ్ సమస్య వచ్చినప్పుడు ధైర్యముగా నిలబడి ఉన్నాడు. ఆ యొక్క జీవితంలో వచ్చిన సవాలుని ఎదుర్కొని ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క సమస్య ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ చేసిన ఈ యొక్క క్రియేటర్ చేతిలో పడిందో, ఆ సమస్యను ఎలాగైతే జయించి ఉన్నాడో, ఈరోజు మన జీవితంలో కూడా అలాగే సమస్యలోనే వస్తాయి. కార్ ఎలాగైతే ట్రబుల్ ఇచ్చిందో, మన జీవితంలో అప్పులు అనే ట్రబుల్ ఇస్తూ ఉంటుంది, హెల్త్ కండిషన్ అనే ట్రబుల్స్ వస్తూ ఉంటాయి, అనారోగ్యపు పరిస్థితి అనే ట్రబుల్స్ మన జీవితంలో వస్తాయి. మన జీవితంలో సమస్యలు, నిందలు, అవమానాలు, అపజయాలు, శోధనలు, బాధలు, వేదనలు, ఇటువంటివన్నీ మన జీవితంలో సమస్యలుగా, సవాళ్ళుగా, ట్రబుల్స్ కింద మన జీవితంలో వస్తున్నప్పుడు, ఎలాగైతే ఈ యొక్క కార్ ట్రబుల్ ఇచ్చినప్పుడు ఆ యొక్క సమస్యని ఈ యొక్క క్రియేటర్ ఎలాగైతే పరిష్కారం చేసి ఉన్నాడో, ఈ యొక్క సమస్య క్రియేటర్ చేతిలోకి వెళ్ళిన వెంటనే ఆ యొక్క క్రియేటర్ ఎలాగైతే దానిని సమస్యని పరిష్కరించి ఉన్నాడో, మన జీవితంలో మనల్ని సృష్టించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మన జీవితంలో వస్తున్న సమస్యలు ఎప్పుడైతే మనము వాక్యానుసారంగా, ప్రార్థనాసారంగా దేవుని యొక్క చేతిలో మనము ఎప్పుడైతే పెడతామో, మన సమస్యలను కూడా, మన సవాళ్ళను కూడా దేవుడు పరిష్కరిస్తాడు. ఆయన వాక్యం ద్వారా పరిష్కరిస్తాడు, ఆయన కృప ద్వారా పరిష్కరిస్తాడు. ఆయన చేతిలో గనక మన జీవితం పడినట్లయితే మన జీవితం ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటుంది, మన జీవితం ఒక గొప్ప స్థానంలో ఉంటుంది. సృష్టించిన వాడు మన జీవితంలో ఏ లోపాలు ఉన్నాయో, ఏ మార్పులు చేయాలో, ఎక్కడ సరిదిద్దాలో, ఎలాగ మనల్ని బయటికి తీసుకురావాలో, ఒక ఉన్నతమైన వ్యక్తిగా మనల్ని ఎలాగ తీర్చిదిద్దాలో సమస్తము సృజించిన మన ఈ ప్రభు అయిన యేసుక్రీస్తుకి సమస్తము మన జీవితంలో ఉన్న లోపాలు ప్రతి ఒక్కటి తెలుసు. కాబట్టి మన జీవితంలో వస్తున్న సవాలుని ధైర్యంగా మనము ఎదుర్కోవాలి. ఈరోజు చాలామంది ప్రజలు సమస్యలను ఎదుర్కోలేక ఈ లైఫ్ అనే ఛాలెంజ్ని క్విట్ అయిపోతున్నారు. దేవుడు మనం ఇచ్చిన ఈ జీవితంలో మనము క్విట్ అవ్వకూడదు. ధైర్యంగా మనము ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి. ప్రతి ఒక్కరి లైఫ్లో 3 ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్ ఛాలెంజ్ ఈస్ దేవుడు పెట్టిన ఛాలెంజెస్, అంటే దేవుడు పెట్టిన సవాల్. మన పరిశుద్ధ జీవితం ఎలా ఉన్నది, మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది, ఒక బంగారాన్ని తీసుకొని దాని మీద ఉన్న దుమ్ము, ధూళి, దాని మీద ఉన్న ఇనుము, ఇవన్నిటినీ తీసేయాలి అని అంటే మనం ఏం చేయాలంటే బ్రష్ పెట్టి దులిపినప్పుడు, తడిగుడ్డ పెట్టి తుడిసినప్పుడు ఈ యొక్క బంగారపు మీద ఉన్న ఈ యొక్క మరకలు అనేవి పోవు. దానిని ఎప్పుడైతే సువర్ణంగా మెరవాలి అని అంటే దాని అగ్ని జ్వాలలోకి మనం ఎప్పుడైతే పంపిస్తామో దాని మీద ఉన్న ప్రతి ఒక్క చెత్త బయటికి వెళ్ళి అది సువర్ణము వలె మెరిసిపోతూ ముత్యము వలె బయటికి వస్తుంది. ఈ యొక్క లైఫ్ ఛాలెంజెస్లో ఫస్ట్ ఛాలెంజెస్ దేవుడు పెడతాడు. మన జీవితంలో సవాళ్ళను దేవుడు కొన్నిసార్లు పెడుతూ ఉంటాడు. అది మన ఆత్మీయ జీవితాన్ని టెస్ట్ చేయడానికి, మన పరిశుద్ధ జీవితాన్ని టెస్ట్ చేయడానికి, మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచటం కొరకు దేవుడు మన జీవితంలో సవాళ్ళను పెడతాడు. ఎప్పుడైతే మన సమస్యలలో దేవుడి చేతులు ఎప్పుడైతే పడతాయో, మనము కూడా ఇటువంటి శోధనల గుండా, ఇలాంటి అగ్ని జ్వాలల గుండా, ఇటువంటి మనము ఎప్పుడైతే ప్రయాణిస్తావో మన జీవితము కూడా ఉన్న పాపాలు, దుష్క్రియలు, దుర్మార్గాలు, అలాగే దుర్నీతి, ఇటువంటివన్నీ మన జీవితంలో నుండి వెళ్ళిపోయి ఒక సువర్ణం వలె ఈ ప్రపంచానికి ఒక వెలుగునిచ్చేవారుగా, ఒక వెలుగు పుట్టించేవారుగా, దేవునికి మహిమ తెచ్చేవారుగా, ప్రకాశించేవారుగా మనము లైఫ్ ఛాలెంజెస్లో ఉంటాము అని చెప్పి దేవుడు కొన్నిసార్లు ఈ యొక్క ఛాలెంజెస్ని మన జీవితంలో పెడుతూ ఉంటాడు. ఈ యొక్క ఛాలెంజెస్ మనము ధైర్యముగా ఎదుర్కోవాలి. ఎందుకంటే దీని నుండి విడిపించేది కూడా ఆయనే అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ద సెకండ్ టైప్ ఆఫ్ ఛాలెంజెస్ సాతానుగడు పెడతాడు. సాతానుగడు మన జీవితంలో సవాళ్ళను పెడతాడు. ఈ సవాళ్ళు పెట్టినప్పుడు ధైర్యం కలిగి, విశ్వాసంలో నుండి మనము పోకుండా, నిరీక్షణ నుండి బయటికి రాకుండా ధైర్యము కలిగి, సింహం వలె మనము ధైర్యము కలిగి అనుదినము ప్రార్థన చేస్తూ, అనుదినము దేవుని యొక్క వాక్యం చదువుతూ, అనుదినము దేవునితో సంబంధము కలిగి జీవిస్తూ, అనుదినము మనము విశ్వాసములో అంచెలంచెలుగా దీవించబడుతూ
మనము ఎదుగుతూ మనము ముందుకు వెళ్ళినప్పుడు ఈ యొక్క లైఫ్ అనే ఛాలెంజెస్‌లో సాతానుగాడు పెట్టిన ఛాలెంజెస్‌లో మనము ఎదుర్కొనే శక్తి గూడా దేవుడికి ఇస్తాడు. మనకు చాలామంది ప్రజలు ఈ యొక్క సాతాను పెట్టిన ఛాలెంజెస్‌లో చెప్తూ ఉంటాడు. నీ దేవుడు నీ కొరకు ఏం చేసి ఉన్నాడు? నీ దేవుడు నీ కొరకు ఏమి కార్యాలు చేసి ఉన్నాడు? నీ దేవుడు నీ కొరకు ఏమీ చేయలేదు. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు. నీ దేవుడు నిన్ను మర్చిపోయాడు. నీ దేవుడే గనుక నీకు తోడై ఉంటే ఇటువంటి సమస్యలు నీకెందుకు అని చెప్పి ఇటువంటి భయంకరమైన ఈ యొక్క ఛాలెంజెస్‌ని, ఈ యొక్క సవాలుని మన జీవితంలో పెడుతున్నప్పుడు మనము విశ్వాసంలో గనుక తొలగిపోకుండా నిశ్చయముగా దేవుని యొక్క తలంపులతో మనము నింపబడి ఉండి, ఆయన యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మనము నింపబడి ఉండి ఈ యొక్క సవాళ్ళను మనము ఎదుర్కోవాలి. భక్తుడైన యోబు జీవితంలో కూడా ఇదే జరిగింది. భక్తుడైన యోబు జీవితంలో తన ఫ్రెండ్స్ని కోల్పోయాడు, ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయి ఉన్నాడు, తనకు కలిగిన ఆస్తిని మొత్తం కోల్పోయి ఉన్నాడు. తన జీవితంలో ఎన్నైతే శ్రమలు పొందాలి, ఎన్నైతే ఇబ్బందులు గుండా నడవాలో అన్ని ఇబ్బందులు గుండా నడిచి ఒక మూలను కూర్చొని రాయితో తన కాళ్ళను కొట్టుకుంటూ తన దగ్గర ఒక భయంకరమైన దుర్వాసన వస్తూ తన పాపము జీవితము ఎందుకు అన్న రీతిగా ఒక కుష్ఠరోగి ఎలాగైతే ఉంటాడో, ఒక అడుక్కునే వ్యక్తి ఎలాగైతే జీవిస్తాడో ఆ రకంగా జీవిస్తున్నప్పుడు తన భార్య తన దగ్గరికి వచ్చి, నీ దేవుడు నీ కొరకు ఏమి చేసి ఉన్నాడు? ఇంకా నువ్వు యథార్థగానే జీవిస్తావా? ఇంకా నువ్వు పరిశుద్ధుడిగానే జీవిస్తావా? ఇంకా నీ దేవుడి మీద నమ్మకం కలిగి జీవిస్తావా అని చెప్పి అన్నప్పుడు, దుర్మార్గురాలు నువ్వు ఏమి మాట్లాడుతున్నావు? నా దేవుడు గొప్ప దేవుడు, నా దేవుడు నన్ను సృజించి ఉన్నాడు. నా సమస్యల నుండి, నేను జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళలో నుండి అతి త్వరలో దేవుడు నన్ను విడిపిస్తాడని విశ్వసించి ఉన్నాడు. రెండొంతల ఆశీర్వాదం యోబుకి దేవుడు దయచేసి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సాతాను పెట్టే సవాలులో కూడా మనము ధైర్యం కలిగి మనము ఎదుర్కోవాలి అని అంటే విశ్వాసమునందు, నిరీక్షణందు మనము తొలగిపోకూడదు అని చెప్పి ఈ సమయం అందు మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి. ద థర్డ్ ఛాలెంజ్ ఇస్ మనకు మనమే తెచ్చుకున్న సవాళ్ళు. కొంతమంది జీవితంలో వాళ్ళే తెచ్చేసుకుంటారు. ఈ యొక్క సవాలుని, యొక్క సమస్యలని నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. రేపటి దినము ఎలాగుంటుందో మనకు తెలియకుండానే రేపటి దినంను కూడా మనం జయించగలను. ఇది నా శక్తి చేతనే నేను జయిస్తాను. నాకు బలం ఉంది, నాకు స్టేటస్ ఉంది, నాకు సమస్తము ఉంది, నేను ఏదైనా సమస్యని జయించగలను అని చెప్పి చాలామంది ప్రజలు వాళ్ళకి తెలియకుండా వాళ్ళ జీవితంలో సమస్యలను, యొక్క సవాళ్ళను వాళ్ళే కొని తెచ్చుకొని ఉండి నిస్సహాయ స్థితిలో ఏమి చేయాలో తెలియక చాలామంది ప్రజలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేవుడిచ్చిన పరిశుద్ధ జీవితాన్ని వ్యర్థం చేసుకొని దేవుడి దగ్గర నుండి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క ఏ ఛాలెంజెస్ అయినా మనము ధైర్యంగా ఫేస్ చేయాలి అనంటే దేవుడితో మనము సంబంధం కలిగి జీవించాలి. ఆయన యొక్క వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితం ఆయన చేతిలో పడుతుంది. తప్పనిసరిగా వాటి నుండి విడిపించే శక్తి, జ్ఞానము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అని చెప్పి సమయమందు మనం అందరము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రతి ఒక్క జీవితంలో లైఫ్ ఛాలెంజెస్ అనేది, జీవితంలో సవాళ్ళు అనేది సహజం. ఈ యొక్క జీవితంలో వస్తున్న సవాళ్ళని మనము 3 విషయాలుగా మనము ఎదుర్కోవాలి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ లుకప్ టు గాడ్. దేవుడి వైపు మనము చూడాలి. హీబ్రూయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. ఇంత గొప్ప సాక్ష్య సమూహమును మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నదని మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపము నుండి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన దానిని కొనసాగించి వాడే యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును, నిర్లక్ష్యమును పెట్టి సిలువను సహించి దేవుడు సింహాసనము యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. జీవితం అనేది ఒక పరుగు పందెముతో సమానము. మన జీవితంలో పరుగు పందెములో మనము విజయము చూడాలి అనంటే మనము దేవుడితో మనము సహవాసం కలిగి జీవించాలి. మనకున్న ప్రతి ఒక్క భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అయిన మన దేవుడి వైపు మనము తిరగాలి. మనము వీటన్నిటిని జయించే శక్తి దేవుడు తప్పనిసరిగా మనకి అనుగ్రహిస్తాడు. లుకప్ టు గాడ్. దేవుడి వైపు చూడాలి. దేవుడి వైపు చూడటం అంటే ఏంటి? ఈ లోకంలో దేవుడి వైపు చూడటం అంటే ఏంటంటే ఇది 3 థింగ్స్ కలిగి ఉన్నాయి. ఫస్ట్ థింగ్
కన్సిడర్, సెకండ్ థింగ్ టు వాచ్, థర్డ్ థింగ్ టు ఫాలో. దేవుణ్ణి మనము అభ్యసించాలి, దేవుడి వైపు మనము చూడాలి, దేవుడితో మనము సహవాసము చేయాలి. ఎప్పుడైతే మనము చేస్తామో, ప్రార్థన జీవితం కలిగి ఉంటామో, పరిశుద్ధ జీవితం కలిగి ఉంటామో, వాక్యానుసారంగా మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుడి వైపు మనం చూస్తున్నట్టే లైఫ్లో ఉన్న యొక్క ఛాలెంజెస్లో ఫేస్ చేయడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు అని చెప్పి మనమందరము జ్ఞాపకం చేసుకోవాలి. ద సెకండ్ ఛాలెంజ్ ఈజ్ ఫోకస్ అపాన్ యువర్ గోల్స్. మన జీవితంలో మన గమ్యం మీద మనము గురి పెట్టాలి. చాలామంది యవనస్తులు ఈ వాక్యాన్ని వింటున్నట్లయితే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఫోకస్ అపాన్ యువర్ గోల్స్. ఈరోజు చాలామంది ప్రజలు గమ్యం కలిగి జీవిస్తున్నారా, ఒక గోల్ కలిగి జీవిస్తున్నారా, లేదంటే వ్యర్థం కలిగి జీవిస్తున్నారా? చాలామంది ప్రజలు గోల్ లేకుండా గురి లేని బ్రతుకు, రొడ్డె బ్రతుకు అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి గురి కలిగి మనము జీవించాలి. మీ జీవితంలో అది అవ్వాలని ఉంది, ఇది అవ్వాలని ఉంది, ఆ రకంగా జీవించాలన్నా, మనం ఏ రకంగా జీవించాలన్నా మనము ఒక గురి పెట్టుకోవాలి. దాని కొరకు మనము హార్డ్ వర్క్ చేయాలి, టైం మేనేజ్మెంట్ చేయాలి, దాని కొరకు మనం కృషించాలి. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృప మనము మొదటిగా పొందుకోవాలి. ఎప్పుడైతే మనము ఇవన్నిటిని పొందుకుంటామో, ఎప్పుడైతే మనం ఇవన్నిటిని కలిగి ఉంటామో, మన యొక్క గోల్ని మనము సక్సెస్ఫుల్గా రీచ్ అవుతాం. భక్తుడైన యోసేపు జీవితంలో కూడా ఇదే జరిగింది. తన జీవితంలో అనేకమైన గమ్యాలు లేని బ్రతుకులు ఎంతగానో జీవించి ఉన్నాడు. గమ్యము లేని బ్రతుకు నేను జీవిస్తున్నానేంటి, ఒక గురి లేని బ్రతుకు నేను జీవిస్తున్నానేంటి, ఇది కాదు కదా దేవుడు నా దగ్గర ఆశించింది, ఇది కాదు కదా దేవుడు నా దగ్గర నుండి తీసుకోవాల్సింది అని చెప్పి సత్యాన్ని గ్రహించుకుని ఉన్నాడు. తన జీవితంలో గురి కలిగి జీవించి ఉన్నాడు. అలాగే దేవుడు తనను ఉన్నతమైన స్థానంలో ఉంచి ఉన్నాడు అని చెప్పి అందరూ జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క యవనస్తుడు, యవనస్తురాలు జీవితంలో గురి కలిగి జీవించాలి. ప్రతి ఒక్కళ్ళు గురి కలిగి జీవించాలి. గురిని విడిచిపెట్టి మనము తిరగకూడదు. ఈరోజు చాలామంది ప్రజలు గురి కలిగి తిరుగుతున్నారు. మద్యపానములో, ధూమపానములో, డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి పాపము చేస్తూ గురిలేని బ్రతుకు జీవిస్తున్నారు. ఒక మద్యపానము సేవించే వ్యక్తి తన జీవితంలో గమ్యానికి ఎలా చేరగలడు? ఒక పాపము చేసే వ్యక్తి తన జీవితంలో గమ్యానికి ఎలా చేరగలడు? ఒక డబ్బు సంపాదించుకునే వ్యక్తి తన జీవితంలో గమ్యాన్ని ఎలా చేరుకోగలడు? జీవితంలో గమ్యాన్ని చేరుకోవటం అంటే డబ్బు సంపాదించటము, ఉన్నతమైన స్థానంలో ఉండటము కాదు. దేవుని దృష్టిలో మనము ఏ విధేయత లేకుండా మంచి దాసుడా అని అనిపించుకునేంత వరకు మన జీవితంలో ఒక గురి పెట్టుకొని దాని కొరకు కృషి చేస్తూ మనము వెళ్తూనే ఉండాలి అని చెప్పి సమయం అందు తెలియజేస్తున్నాను. చాలామంది యవనస్తులు ఈరోజు ఆ పని చేయడానికి, ఈ పని చేయటానికి, ఆ రకంగా జీవించడానికి, ఈ రకంగా జీవించడానికన్నా ముందు దేవుని కొరకు బ్రతకటానికి, దేవుని యొక్క సువార్తని ఇతరులకి అందించడానికి, దేవుని యొక్క పరిచర్యని మనము ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళాలని చెప్పి దేవుడు ఎవరు అనేది ఈ యొక్క ప్రపంచానికి తెలియచేసేవారుగా, దీనివైపు మనము గురి కలిగి జీవించి దేవునికి మహిమ తెచ్చేవారుగా మనమందరము ఉందాము అని చెప్పి వాక్యం వింటున్న ప్రతి ఒక్క యవనస్తుడు, యవనస్తురాలతో ఈ సందర్భంగా మీకు తెలియచేస్తున్నాను. ఫోకస్ అపాన్ యువర్ గోల్స్. రెండవదిగా మనము ఫోకస్ చేయాలి. మన గోల్స్, మన గురి ఏంటి, మన గమ్యం ఏంటి అని మనము గుర్తెరిగి వాటి యందు మనము అభ్యసించుకొని మనము దేవుడిని సహాయం అడిగినట్లయితే తప్పనిసరిగా మన జీవితంలో సక్సెస్ అవుతాం, దేవుడికి మహిమ తెచ్చిన వారుగా అవుతాం. ద థర్డ్ థింగ్ ఈజ్ డ్రా నియర్ టు గాడ్. దేవుడి యొద్దకి మనము రావాలి. దేవుని యొద్దకి మనము ఎలా రావాలి? దేవుని యొద్దకి మనము ఎలా రావాలి అని అంటే, మనము వాక్యము చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, స్తుతులు చెల్లిస్తున్నప్పుడు, ఆయనకి ఇష్టముగా జీవిస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞలకు లోబడి ఉన్నప్పుడు దేవుని దగ్గరికి మనము వెళ్తాము. అప్పుడు మన జీవితంలో దేవుడు కూడా మన దగ్గరికి వస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనిడి, దివ్య మనసుకులారా, మీ హృదయము వలన పరిశుద్ధము పరచుకొనిడి. దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే,
పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనండి. చేతులతో పాపములు చేసి ఉన్నారా? హృదయముతో పాపాలు చేసి ఉన్నారా? మనసుతో పాపాలు చేసి ఉన్నారా? ఇతరులని గాయపరిచేటట్టు చేసి ఉన్నారా? దేవుడిచ్చిన పరిశుద్ధ జీవితాన్ని పాపములో బ్రతికి ఇంతవరకు జీవించిన వారేగా ఉన్నారా? వీటన్నిటినీ శుభ్రపరచుకోనిద్ది. దేవుడికి ఇష్టముగా అడుగులు వేయండి. దేవుడు వాక్యానుసారంగా జీవించండి. ఆయన ఎవరో ఆయన గుర్తెరగండి. సత్యాన్ని తెలుసుకొనండి. దేవుని యొద్దకు రండి. సహాయం కొరకైన ఏ విషయం నిమిత్తమైన దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా మన దగ్గరికి వస్తాడు. ఈ యొక్క లైఫ్లో ఉన్న ఛాలెంజెస్లో ఫేస్ చేయడానికి దేవుని యొక్క కృప మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో సవాళ్ళని ఎదుర్కోలేక జీవితంలో క్విట్ అయిపోవాలి, జీవితాన్ని ఇక్కడితో ముగించాలని అనుకుంటున్నారా? దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నీ జీవితంలో నువ్వు భరించలేని సమస్యలను నీ జీవితంలో నేను ఎన్నడూ ఇవ్వలేదు. నువ్వు భరించగల సమస్యలను మాత్రమే ఇచ్చి ఉన్నాను అన్నాడు. ఒకవేళ భరించలేని సమస్యలు గనక మీ జీవితంలో గనక ఉన్నట్లయితే, మీరు అనుకున్నట్లయితే దేవుని యొద్దకు రండి. తప్పనిసరిగా ఆ యొక్క సవాలులో నుండి, సమస్యలలో నుండి దేవుడు విడిచిపెడతాడు, మనల్ని విడిపిస్తాడు అని చెప్పి మనమందరము ఈ సమయమందు జ్ఞాపకం చేసుకుందాం. అది ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి సవాళ్ళు అయినా సరే దేవుని యొక్క కృపను బట్టి దేవుడి వైపు చూడాలి, మన యొక్క గమ్యం వైపు చూడాలి, దేవుని యొద్దకు రావాలి. ఏ ఛాలెంజెస్ అయినా సరే మనము ధైర్యముగా ఎదుర్కొనటానికి, ధైర్యముగా ఫేస్ చేయడానికి దేవుని యొక్క శక్తి మనకి, దేవుని యొక్క కృప మనకి నిశ్చయముగా తోడై ఉంటుంది అని చెప్పి సమయం ముందు ప్రతి ఒక్కరికి విజ్ఞాపన చేస్తున్నాను, తెలియజేస్తున్నాను. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.